క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే యేసు ప్రభు వారి యొక్క శిష్యులతో వారి శ్రమల మరణ పునరుత్థానం గురించి వారికి తెలియజేస్తూ ఉన్నారు. ప్రభు ఈ విషయాలను వారికి చెప్తుంటే వారు మాత్రము వాటిని ఏమాత్రం గ్రహించకుండా మార్గమధ్యలో ఎవరు గొప్పవారు అనే విషయాన్ని వారు చర్చించుకుంటూ వచ్చారు. దీనిని గమనించిన యేసు ప్రభు వారి యొక్క హృదయాలను సరిచేయాలని నిర్ణయించుకున్నారు. నేటి సువార్త పఠనంలోనే ప్రభు వారికి తెలియజేస్తూ ఉన్నారు. మీలో ఎవరైతే గొప్పవారిగా ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే మొదటివారిగా ఉండాలనుకుంటున్నారో వారు అందరిలో చిన్నవారై అందరికీ సేవ చేయాలని ప్రభు వారికి బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా మనం ఎన్నోసార్లు మనల్ని మనం గొప్పవారిగా చూపించుకోవాలని మనం ఆశిస్తూ ఉంటాము. ఆ యొక్క ప్రయత్నాలలో మనము పరీక్షకు గురి అవుతూ ఉంటాము. మనం పరిశుద్ధ గ్రంథం ఆధారంగా చూసినట్లయితే కూడా దేవుడు అబ్రహామును ఏ విధంగా పరీక్షించాడో మనందరికీ తెలిసిన విషయమే. చివరకు అబ్రహామును సకల జాతి జనులకు తండ్రిగా నియమించారు. కాబట్టి మనం కూడా అబ్రహాము లాంటి విశ్వాసాన్ని అలవర్చుకొని జీవించాలి. మనం కూడా మన జీవితంలో గొప్పవారిగా ఉండాలంటే 4 గుణాలను ఎప్పుడూ పాటిస్తూ ఉండాలి. మొదటిది చిత్తశుద్ధి కలిగి జీవించాలి. రెండవది దైవభీతి కలిగి జీవించాలి. మూడవది ప్రభుని ఆశ్రయించాలి. నాలుగవది ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. ఈ యొక్క 4 గుణాలను మనం ఎల్లప్పుడూ అలవర్చుకోవాలి. అదేవిధంగా ఈరోజు మనము ధన్య రాణి మరియ గారి పండుగను జరుపుకుంటున్నాము. ధన్య రాణి మరియ గారు భారతదేశంలో కేరళ రాష్ట్రంలో 1954వ సంవత్సరంలో జన్మించారు. వీరు చిన్ననాటి నుండే ఎంతో సేవాభావంతో దేవునికి చేరువలో ఉండి పెరిగింది. ఎంతో సేవాభావంతో పనిచేసి తన జీవితాన్ని పేదలకు అంకితం చేసింది. ఆ యొక్క ప్రయాణంలో వారు మధ్యప్రదేశ్లోని ఇండోర్ సమీపంలో ఉన్న ఉదయనగర్ అనే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. వారు ఆ యొక్క ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి అక్కడ ఉన్న పేదవాళ్ళకు ఎంతో సేవ చేస్తూ ఉండేది. వారి యొక్క హక్కుల కోసం పోరాడుతూ ఉండేది. వారి యొక్క హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో వారు ఒకరోజు ఇండోర్ సమీపంలో ఒక బస్సులో ప్రయాణిస్తూ ఉండగా వారిపై కత్తితో దాడి చేసి వారిని హత్య చేశారు. వారు వేదసాక్షి మరణాన్ని పొంది ఉన్నారు. వారి యొక్క మరణ అనంతరం 2023వ సంవత్సరంలో వారి యొక్క ధన్యతా పట్టం యొక్క ప్రక్రియ ప్రారంభమైంది. అటుపిమ్మట 2017వ సంవత్సరంలో ఇండోర్లో వారిని ధన్యురాలుగా ప్రకటించారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ధన్య రాణి మరియ గారి లాంటి స్వభావం కలిగి జీవించాలి. అదేవిధంగా మనల్ని మనం గొప్పవారిగా కాకుండా దేవునికి విధేయులై ఉండేలాగున దీవించమని ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. ఆమెన్.